మళ్ళీ పూర్తి ఎలా చేస్తారో అప్పుడు ఫస్ట్లో మనకి ఎలా చేశారో మధ్యలో బ్రేక్ ఇన్ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు. అసలు మన కొత్త డైరెక్టర్తో పోటీ పడి చేసినట్టు చేశారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రెండు చాలా బాగున్నాయి. పార్ట్ 2 కూడా ఉండొచ్చు, ఐ థింక్. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఇంకా మంచిగా అంటే చాలా చాలా బాగా చేశారు. అసలు మన యంగ్ హీరోస్ కూడా చేయలేరు, అంతలా చేశారు, చాలా బాగా చేశారు. కలెక్షన్ అయితే రాదు బ్రో. విక్రమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా మనం. తగ్ లైఫ్ లాగా లేదు. ఓకే, రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఉంది. రొటీన్. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత ఇన్సును మొన్న వచ్చింది విశ్వరూపం విక్రమ్ ఇట్లా అనుకున్నా, బట్ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. మణిరత్నం రూట్ చేసేసి ఒకసారి ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. త్రిష కాంబినేషన్ నచ్చుతుంది ఆబ్వియస్లీ. ఓకే, ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చింది. ఓవరాల్ సినిమా ఓకే. నేను తోపు తురుమని చెప్పాను కానీ గుడ్ మూవీ. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. సింబు యాక్టింగ్ నచ్చిందా? ఇంకేం నచ్చింది సినిమాలో నీకు? ఫైటింగ్. ఓకే, సో నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. త్రిష సాంగ్స్ కానీ ఇంకా ఫైట్స్ ఏం నచ్చాయి నీకు? అన్నీ బాగున్నాయి. బాగున్నాయా? ఏం చెప్పాలి, తగ్ లైఫ్ సినిమా చూసినామంటే మేము కమల్ హాసన్ గారి సినిమా. అసలు సినిమా మేము ఒక రేంజ్, అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక మణిరత్నం గారు డైరెక్షన్లా, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అది ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకున్నట్టు లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అనుబంధం మీద స్టోరీ నడుస్తుంది ఇది కథ. ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు, కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ కథ కూడా అంతా ఏం చెప్పుకుంటే ఏం లేదు. త్రిషను ఎందుకు పెట్టిరో తెలియదు, ఇలా అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు త్రిషను కూడా. ఆ సినిమాలో త్రిష కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టిరు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు గారు యాక్టింగ్ చాలా మంది బాగా చేసి, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకు మించింది ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాం. ఓవరాల్గా ఇట్స్ ప్రిడిక్టబుల్, సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్. 40 years తర్వాత ఇలాంటి స్టోరీతో ఎందుకు వచ్చారంటారు? ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా అనుకున్నారు, వచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ చేయలేకపోయారు మూవీని, అంటే నిలబెడతాను కానీ ట్రై చేయలేదా? లేదు, స్క్రిప్ట్ స్ట్రాంగ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరా. తగ్ లైఫ్ నుంచి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన, బికాస్ ట్రైలర్లో కూడా ఏం లేకుండా. సినిమాలో కూడా ఏం లేదండి. సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చెత్తగా రాడ్ అట్లా అన్నా కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ ఇస్ నాట్ న్యూ. తగ్ లైఫ్కి జస్టిఫికేషన్ ఒక మాటలో కామెడీస్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తాను? చూడటం డిపెండ్స్ అన్న. ఇక కమల్ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.